కొందరు వాగుతూ ఉన్నారనుకో, వాగనివ్వండి. కారులో కొన్నిసార్లు వెళుతుంటాము, కొన్ని గ్రామాల మీద నైట్ టైం వెళుతున్నప్పుడు ఆ వీధి కుక్కలు చాలా ఉంటాయి. ఆ వీధి కుక్కలు మా కారు వెనకాల పరిగెత్తుతుంటుంది. ఒక్కొక్క కుక్క ఒక్కొక్క రాగా పరిగెత్తుతూ ఉంటుంది. ఒకసారి నేను కుక్కను చూశానండి. మామూలుగా ఇటు పరిగెత్తాలి కదా, ఇటు పరిగెత్తుకుంటే తలక ఇటు పెట్టుకొని ఇట్లా పరిగెత్తుతూ ఉంది మాతో పాటు. వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కారు ఆపి, నీకు నాకేంటి సంబంధం కుక్క, నీకేమైనా తిక్క, నీకు నాకేంటి సంబంధం అని మాట్లాడతామా? కుక్క అంతే, అది వాగుతూ ఉంటుంది. దాటిపోండి అంతే. చూసి కొండను చూసి కుక్కలు మొరిగినంత మాత్రానికి ఏనుగు విలువేమి తగ్గిపోదు, పర్వతం యొక్క విలువేమి తగ్గిపోదు. ఉదయాన్నే లేచి మరి అది ఎందుకు చూస్తుందో తెలీదు, ఆ పర్వతాన్ని ఎందుకు ఆ కొండను చూస్తుందో తెలీదు, ఊరికి మొరుగుతూ ఉంటుంది. అది మొరిగిందని దాని వెనకాల ఇంకొక 100 కుక్కలు. అసలు అది ఎందుకు అరుస్తుందో వీటికి తెలీదు, ఇవి ఎందుకు అరుస్తున్నాయో వాటికి తెలీదు. ఏకమై కేకలు పెడుతున్నంత మాత్రం కొండ కదిలిపోయే పరిస్థితి ఉండదు. మీరు కొండలాగా ఉండాలి. చప్పట్లు కొడతాం అందరూ గట్టి.